కేశినేని వెంట తిరిగిన తెలుగుదేశం నాయకులందరూ ఇప్పుడు లోకేష్ని కలిసి మేము కేశినేని మనుషులం కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో కేశినేని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ తీవ్రస్థాయిలో అటాక్ చేస్తున్నారు. అందులో విజయవాడ పార్లమెంట్ పరిధిలో 60% టీడీపీని ఖాళీ చేస్తానని నాని ఛాలెంజ్ చేశారు. అయితే తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నానికి బలమైన కేడర్ ఉండడంతో నానితో కలిసినటువంటి వైసీపీలోకి వెళ్లేది ఎవరన్నది ఇంకా తేలేదు. కానీ నానితో నడిచేందుకు సిద్ధమైన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్తో ఒక పక్కన కనబడుతుంటే, మరోవైపు లోకేష్ని నాని అనుచరులు కలిశారు. బొమ్మసాని, ఎంఎస్ బేగ్గు వాళ్ళిద్దరూ కూడా మేము తెలుగుదేశం పార్టీతోనే ఉంటున్నారు. బొమ్మసాని మైలవరం టికెట్ కావాలంటున్నారు, బేగ్ ఏమో విజయవాడ వెస్ట్ కావాలంటున్నారు. వాళ్ళిద్దరు నాని మనుషులు అన్నట్టు ముద్ర. మరి ఇప్పుడు వాళ్ళకి అసలు రాకపోవచ్చు. అదే సమయంలో కేశినేని నాని సోదరుడైనటువంటి చిన్ని శివనాథ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అంటే ఇప్పుడే ఈ మధ్యన చేరారు. ఆయన తాజా స్టేట్మెంట్ అంటే మా కుటుంబ కలహాలు 1999 నుంచి ఉంటే చంద్రబాబుకి ఏంటి సంబంధం? నాని నన్ను ఎన్నన్నా 99 నుంచి నేనే సర్దుకుపోతున్నా. నందమూరి నారా కుటుంబాలనే అర్హత స్థాయి కేశినేని నానికి లేదు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడడం తగదు. ఎంతోమంది మహామహులు తెలుగుదేశంని వీడినా పార్టీకి ఏం కాలేదు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఇప్పటివరకు తెలుగుదేశం ఎవడో ఏం చేయలేకపోయాడని చెప్తూ ఉన్నారు. అదొక కీలకమైనటువంటి అంశం.